అందరూ ఆ సేవా కార్యక్రమంలో ఉన్నటువంటి ఆ మాధుర్యాన్ని, ఆ సంతృప్తి అది అందరూ అనుభవిస్తున్నారు కాబట్టి ముందుకు వచ్చి ఇంకా ఇది ఇలా కొనసాగుతుంది. అదే దృష్ట్యా నేను కూడా ఈ సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాను, ఇంకా కొనసాగిస్తున్నాను. నా తర్వాత చరణ్ అదే విధంగా తను కొనసాగించాలనుకుంటున్నాడంటే కనుక అందులో ఉండేటటువంటి సంతృప్తి అంతా ఇంత కాదు. ఏదైనా సరే నేను ప్రతిఫలం ఆశించకూడదు, తిరిగి ఇలా బౌన్స్ బ్యాకే వస్తుంది, మనం మంచి చేస్తే మంచి వస్తుంది, చెడు చేస్తే చెడు వస్తుందని ప్రగాఢంగా నమ్మేవాడిని. కానీ అది ఆశించి కాదు, మన ధర్మంగా నేను నెరవేర్చుకుంటూ వెళ్ళిపోతుంది. సమాజం నాకు ఇంత ఇచ్చినప్పుడు ఈ సమాజం రుణం ఏమిచ్చి తీర్చుకోవాలని ఉత్తమ మాటలు అంటాం కాదు, ఇలా ఇచ్చి తీర్చుకోవాలనేది నేను ప్రాక్టికల్గా చేస్తాను. ఇందాక అమర్నాథ్ రెడ్డి అన్నట్లుగా ఏదైనా సరే చేసి ఆ తర్వాత చెయ్యండి అని చెప్పడం అనేది కరెక్ట్. ఎందుకంటే మనం ఎవరైనా వైపు ఇలా చూపిస్తున్నప్పుడు 3 ఏళ్ళు మన వైపు చూపిస్తుంటాయి, కాబట్టి నువ్వేం చేసావు సమాధానం చెప్పడం దానికి సమాధానంగా నేను ప్రారంభించి ఆ తర్వాత చెయ్యండి అంటారు. నాకు ఒక గట్ ఫీలింగ్ ఉంటుంది, నాకు ఒక ధైర్యం ఉంటుంది. సో అలాగే నేను చేయడంలో కృతకృత్యుని అయ్యాను ఈ రోజున. కానీ ఈ చేసే దాంట్లో మంచి తిరిగి ఎలాగ వస్తుంది, ఒక రక్షణ కవచంలాగా మనం ఎలా కాపాడుతుంది అనేది నేను చాలా ప్రాక్టికల్గా చదివి చూసాను. ఇలాంటి చాలామంది వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ఒకటే మాట్లాడారు. నాకు ఇందాక వస్తూ గూగుల్ చేశాను, ఏంటి యంగ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అంటే ఏంటి, లక్షణాలు ఏంటి, ఎలాగా అనే దాని మీద తీసుకుంటే కొన్ని పాయింట్స్ ఉన్నాయి. అండ్ ఒక లక్ష్యం ఉండాలి మనకి, దాన్ని సాధించడానికి పర్సివరెన్స్ ఉండాలి, నిరంతర కృషి ఉండాలి, అండ్ డిటర్మినేషన్ ఉండాలి, పట్టుదల ఉండాలి. మనం ఒక్కోసారి ఓటమి పొందినా సరే అది ఏమాత్రం వెనకంజ వేయకూడదు. అండ్ మీరు తయారు చేసే కమ్యూనిటీ ఆల్రెడీ మార్కెట్లో ఉంది కదా, మనం ఏంటి కొత్తగా ఇవ్వగలం, ఏంటి కొత్తగా చేయగలం, ఏ డిసప్పాయింట్మెంట్ ఉండకూడదు. నీ ప్రోడక్ట్ మీద నీకు నమ్మకం ఉండాలి, బలమైన నమ్మకం ఉండాలి అంటూ ఇలా కొన్ని పాయింట్లు అనుకుంటే వాటి మీద ఏది మాట్లాడదాం అనుకుంటుండగా నాకు అనిపించింది, ఇవన్నీ నేను ఆచరించినవే కదా. ఈ రోజున ఎంటర్‌ప్రెన్యూర్‌లో ఈ లక్షణాలు ఉండాలి అంటే నేను కార్పొరేట్ కాదు, నేను ఏదైనా ఒక బిజినెస్ మ్యాన్ కాను. కానీ సినిమా యాక్టర్గా వెళ్ళాలి అని నేను నిర్ణయం తీసుకున్న తర్వాత, సినిమాలో ఉండాలని నిర్ణయం తీసుకున్న తర్వాత ఈ పాయింట్ అన్నీ కూడా నేను ఆచరించానే. వీళ్ళకి చెప్పేటప్పుడు నేను ఆవిష్కరించుకుంటే సరిపోతుంది కదా అనిపించింది నాకు. అలాగే ఆ రోజు చెప్పాను, ఎవరో తెలీదు, ఎక్కడో తెలీదు, నేను మారుమూల ఎక్కడో మొగల్తూరులో ఉన్నాను. అయితే నాన్నగారితో పాటు ఆయా ఒంగోలు, పొన్నూరు, బాపట్ల, చీరాల ఇలాంటి చోట్ల నేను నాన్నగారితో పాటు స్కూలింగ్ అంతా చేశాను. అంటే బాగా ఇందాక అమర్నాథ్ రెడ్డి చెప్పినట్టుగా అంత కడు పేదరికం కాకపోయినా సరే ఐ అప్రిషియేట్. వాళ్ళకి పట్టుదల కృషి ఉండబట్టే ఈ రోజున అతను అంత చదువుకొని అంత సమర్థత తాను సంపాదించుకొని అలాంటి వాళ్ళు చూస్తుంటే ఎస్, మన మనస్ఫూర్తిగా మనం అభినందించాలి. అండ్ నాకు అనిపించింది, నేను కూడా అలాగే మామూలు సాదాసీదా లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళం. అండ్ అక్కడికి వెళ్ళి మనం సాధించగలమా అనే అంటంలో ఆ ఇంట్రెస్ట్ ఉంది, అలా సాధించగలం నమ్మకం, బలీయమైన నమ్మకం, డౌట్ లేదు. అలా డౌట్ పెట్టుకుంటే ఏది సాధించరు. నేను చేయగలను, నా టాలెంట్ మీద నాకు నమ్మకం ఉంది. అప్పుడు గొప్పగా ఇప్పుడు చూస్తుంటే, అప్పుడు చేస్తుంటే ఫిలిం యాక్ట్ అయినా చూస్తే కొంచెం నవ్వుస్తుంటారు, ఇంత ఎమర్జెన్సీగా చేశాను అని. కానీ అప్పట్లో అది చాలా గ్రేట్గా నేను డెలివరీ చేశాను ఫీలింగ్.